ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈరోజు తండ్రి వాక్య భాగంలోనికి వెళ్ళబోతూ ఉండగా వాక్యము మీరై ఉన్నారు గనుక తండ్రి, వాక్యము ద్వారా మా అందరి మనోనేత్రములను తెరిపించి మా అందరినీ ప్రభా రక్షణకు సిద్ధ మనస్సు కలిగిన వారమై జీవించినట్లుగా సిద్ధపరిచి మీరు మహిమను పొందుకురండి. దేవా, వాక్యమనే రెండంచులు గల వాడిగల ఖడ్గమును మా ముందు మీరు ఉంచారు. సాతాను శక్తులను ప్రభు ఎదిరించి జయించుటకు నాయన వాక్యాన్ని విని నాయన మేమందరము వాక్యానుసారముగా జీవించి విజయాన్ని సాధించినట్లుగా కృపను అనుగ్రహింపజేసి నడిపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, త్రిత్వం తర్వాతి 4వ ఆదివారం ఈ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు మనం చూస్తే పాత నిబంధన పాఠ్య భాగముగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుంచి 12 వచనాలు ఈరోజు మన వాక్య భాగం. పాత నిబంధన పాఠ్య భాగం. పత్రిక పాఠ్య భాగానికి మనం వెళ్ళి చూస్తే రోమా పత్రిక 14వ అధ్యాయం 7 నుండి 17 వచనాలు మనకి ఇవ్వబడ్డాయి. అలాగే సువార్త పాఠ్యభాగమునకు మనం వెళ్ళి చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి 48వ వచనం వరకు మనకు సువార్త పాఠ్యభాగంగా ఇవ్వబడింది. ఈరోజు చదువుకున్నటువంటి ఈ 3 వాక్య భాగాలను మనం పరిశీలించి చూస్తే ఒక అంశం మనకు కనబడతా ఉంది. ప్రార్థనా ద్వారము. ప్రార్థన అనేది పరలోకంలో ఉన్నటువంటి ద్వారాలను తెరిచేదై ఉండాలి. మనం ప్రార్థన చేస్తే ద్వారాలు తెరవబడాలి, దేవునికి మన ప్రార్థన వినబడాలి. చాలామంది ప్రభువుతో మాట్లాడటానికి ఇష్టపడతారు. వాళ్ళు ఎలా మాట్లాడారంటే ప్రార్థనతో మాట్లాడారు. ప్రభుతో స్నేహం చేయటానికి ఇష్టపడ్డారు. వాళ్ళు ఎందుకు అలా ఇష్టపడ్డారు అని అంటే ప్రార్థన ద్వారా స్నేహం చేసినటువంటి వారు ఉన్నారు. కనుక ఈరోజు మనం దేవునితో ప్రార్థన ద్వారా స్నేహం చేద్దాం రండి. మూలవాక్యానికి మనం వెళ్ళి చూస్తే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం ఈరోజు మనం చదువుకున్న 3 వాక్య భాగాలకు మూలవాక్యంగా మనకు కనపడతా ఉంది. అక్కడ ఇలాగను వ్రాయబడింది, చదువుతాను. అప్పుడు నీవు పిలవుగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. చూసారా, ఈ వచనం ఎంత గంభీరంగా ఉందో చూడండి. నీవు పిలిస్తే దేవుడు పలకాలి. నీవు మొరపెడితే నేనున్నాను నువ్వు చెప్పు. నువ్వేం మాట్లాడాలనుకున్నావో నాతో మాట్లాడు అని ఆయన అనాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. పెదవులతో చేసే ప్రార్థన కాదు, లేకపోతే మనుషులు వినాలని చేసే ప్రార్థన కాదు. పెదవులతోనూ మనుషులు వినాలని చేసేటటువంటి ప్రార్థన పరలోకానికి చేరదు. నువ్వెక్కడో భూమి మీద ఉన్నావు, ఎక్కడో పరలోకం ఉంది. మహా ఆకాశాలు కూడా దాటి పరలోకానికి మన స్వరం వినబడాలి అని అంటే, మన స్వరం అక్కడ వరకు కూడా చేర్చబడాలి అని అంటే మన హృదయాంతరంగంలో నుండి ప్రార్థన రావాలి. దేవునితో నేను మాట్లాడుతున్నాను, మనుషులతో కాదు నేను మాట్లాడుతుంది, దేవునితో నేను మాట్లాడుతున్నాను అన్న ఉద్దేశం మనలో కలగాలి. అది ప్రార్థన అంటే. కనుక అలాంటి ప్రార్థన ఆది క్రైస్తవ సంఘంలో అనేకులు చేశారు ప్రియులారా.
నిజంగా ఆది క్రైస్తవ సంఘం గురించి ఒకసారి మనం చూస్తే దేవుడు వారందరితో మాట్లాడాడు. ఆది క్రైస్తవ సంఘం ఎంతగా హింసించబడింది అని అంటే, ఒకసారి మనం చరిత్రలోనికి వెళ్ళాలా. క్రీస్తు శకం 64వ సంవత్సరం నుండి 311వ సంవత్సరం వరకు క్రైస్తవ సంఘం వేద హింసలకు గురైంది. చరిత్ర చూడండి మీరు, చరిత్రలో మనకి కనబడుద్ది. శత్రువులు క్రైస్తవుల్ని నెంబర్ 1 కత్తులతో నరికారు, కత్తులతో పొడిచారు. నెంబర్ 2 మంటలలో కాల్చేశారు. నెంబర్ 3 క్రూరమైనటువంటి మృగాలకు మేతగా వేశారు. నెంబర్ 4 మరిగిన సీసం వారిపై కృమ్మరింపజేశారు. నెంబర్ 5 వారి దేహాలను ఇనుప మేకులతో గుచ్చారు. నెంబర్ 6 వారి వేళ్ల గోళ్లను తీసివేసి వాటి కింద మేకులు గుచ్చి ఇబ్బందులకు లోన్ చేశారు. నెంబర్ 7 దగదగా మండేటటువంటి ఇనుప రేకులపై వారిని కాల్చారు. నెంబర్ 8 వారి దేహాలకు కీలు పూసి నిప్పంటించారు. ఆ నిప్పు అంటుకున్నప్పుడు నగరంలో రాత్రంతా దీపాలుగా వారు వెలుగుతూ హతసాక్షులైపోయిన సందర్భాలు మనకు కనపడుతున్నాయి. 9వదిగా వారి దేహాలను గుర్రాలకు కట్టి ఈడ్చారు. ఇలాంటివి ఎన్నో రకాల హింసలకు ఆది క్రైస్తవ సంఘం గురైంది. అయినా వాళ్ళు దేవుణ్ణి పిలిచారు, మొరపెట్టారు దేవునికి. అయ్యా మా ప్రార్థన ఆలకించమని అన్నారు. పరలోకంలో ద్వారాలు తెరవబడాలి ప్రభువా, పరలోక సింహాసనం మీద ఆసీనుడు అయి ఉన్నటువంటి నీవు మా ప్రార్థన చెవులారా వినాలి తండ్రి అని వాళ్ళు ఆ రీతిగా మొరపెట్టినట్టుగా మనకు కనపడతా ఉంది. సుమారుగా మనం చూస్తే లక్షల మంది క్రైస్తవులు ఆది క్రైస్తవ సంఘంలో హతసాక్షులైనట్టుగా చరిత్ర చెప్తా ఉంది. చూసారు, వీళ్ళందరూ కూడా ప్రార్థన ద్వారా వాళ్ళు తాము హతసాక్షులైనట్టుగా చరిత్ర చెప్తా ఉంది. పిల్లరా, దేవుడు నువ్వు పిలిస్తే పలకటం లేదా? నీలో అలాంటి ప్రార్థన ఉందా? వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటూ కూడా దేవుని పిలిచారు, ప్రార్థన చేశారు. మరి అలాంటి స్థితి మనకుందా లేదా? ఒకసారి పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? వారు చంపబడుతూ కూడా ప్రార్థన చేశారు. మరి మనం ఎలా చేస్తున్నాం అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలాగూ ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు ఆయన. మీకు ఒకరి చరిత్రను చెప్తాను రండి. ఆది క్రైస్తవ సంఘంలో ఎంతోమంది హింసించబడ్డారు, ఎంతోమంది హతసాక్షులయ్యారు. అయితే ఒక్కరి గురించి నేను మీకు తెలియజేస్తాను. పౌలీకార్ హతసాక్షిగా ఈయన మరణించాడు. ఈయన సుర్మా సంఘ బిషప్, అపోస్తులైనటువంటి యోహాను దగ్గర శిష్యత్వం పొందినటువంటి వాడు ఈయన. అలాగనే ఈయన గురించి ఒక మాట ఉంది. ఏంటి అనంటే, అపోస్తుల యుగంలో సంఘమునకు గొలుసు యొక్క చివరి కుక్యంగా ఈయన పిలువబడ్డాడు. యవన ప్రాయంలో అపోస్తులైనటువంటి యోహానుకు శిష్యుడిగా ఉన్నట్టుగా కూడా మనకిక్కడ కనపడతా ఉంది. ఆయన చరిత్ర అట్లా ఉంది ప్రియులారా. అయితే మార్కస్ ఔరేలియస్ చక్రవర్తి పాలికార్పును చంపమని ఆజ్ఞాపించాడు. సైనికులు ఏం చేశారో తెలిసిన?
పోలీకార్పు కొరకు బిగ్గరగా కేకలు వేస్తూ పోలీకార్పును వెతుకుతూ అతన్ని సింహాలకు ఎరగా వేయాలని వాళ్ళు గట్టిగా అరుస్తూ వీధులెమ్మడి పరిగెత్తు ఆయన పట్టుకోవడానికి వెళ్ళారట. చూడండి, అయితే పోలీకార్పుకి ఇది జరక్కముందు 3 రోజుల క్రితమే ఆయనకి తన మరణాన్ని గురించినటువంటి ఒక దర్శనం కలలో వచ్చిందంట. ఏంటి ఆయనకు వచ్చినటువంటి కళ? ఆ కళలో ఆయనకి ఏం కనపడింది అని అంటే, తను పడుకున్నటువంటి పాన్పు బాగానే ఉంది, కానీ తను ఏ తల కింద అయితే దిండు పెట్టుకున్నాడో ఆ దిండు కాలిపోతూ ఉందట. అది కలలో ఆయనకు కనపడింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఆయన ఎట్టి మరణము ద్వారా దేవుని మహింపరచబోతున్నాడో దాని గురించి ఆయన గ్రహించుకున్నాడు. అప్పుడు లేచి ఏమన్నాడో తెలుసు, నిద్ర మేల్కొని లేచి, ప్రభువా నాకు ఈ దర్శనం కలిగింది కదా, నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. చూసారా, మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఈ దర్శనం నాకు కలిగింది కాబట్టి నీ చిత్తం ఏదైతే ఉందో అదే కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, అది విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం. మనమైతే పారిపోతాం ప్రియులారా, కానీ అతను పారిపోలేదు. ఆయన చక్రవర్తి బంధించినప్పటికీ కూడా చక్రవర్తి ఎదుట ఆయన అడుగుతున్నాడు, దేవునికి మొరపెట్టుకోవడానికి నాకు సమయం ఇమ్మని అడుగుతున్నాడు. చూద్దాం రండి. ఇప్పుడు ఆ సైనికులు వచ్చి ఈయన పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత సైనికులతో ఏమన్నాడంటే, 1 గంట సమయం నాకు ఇవ్వండి ప్రార్థన చేసుకోవటానికి అన్నాడు. 1 గంట నన్ను విడిచిపెట్టండి, నేను ప్రార్థన చేసుకొని వస్తాను. చూడండి, దేవునితో మాట్లాడాలనుకున్నాడు ఆ భక్తుడు. తన హృదయాన్ని విప్పి, తన మనస్సును విప్పి ఆయన ఆ రీతిగా మాట్లాడుకోవడానికి 1 గంట సమయం సైనికులను అడుగుతున్నాడు. పట్టుకోవడానికి వచ్చినటువంటి సైనికులు బందీగా ఇతను తీసుకుపోవడానికి వస్తే 1 గంట ప్రార్థన చేసుకుంటానండి అని అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయమో. శ్రమల్లో, శోధనలో ప్రార్థన చేస్తున్నామా, మర్చిపోతున్నామా? మరణకరమైనటువంటి పరిస్థితులు తలెత్తినాయి అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నామా, మర్చిపోతున్నామా? శోధనలో మరి ఎక్కువ ప్రార్థన చేయాలి కదా. ఈయన చూసి మనం నేర్చుకున్నాం రండి. ఈయనకి మరణశిక్ష రాబోతా ఉంది, హతసాక్షి అవబోతా ఉన్నాడు. ఆ దర్శనం ఎరిగి కూడా దేవునితో మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. 1 గంట సమయం దేవునితో మాట్లాడాడు అతను. వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు కనుక అనుమతి చొప్పున ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, రాబోయే శ్రమను పొందటానికి శక్తినిమ్మన్నాడు. నేను నీ కొరకు హతసాక్షిని అవ్వటానికి కూడా నాకు శక్తినిమ్మని ఆసక్తితో ప్రార్థన చేశాడు ఆయన. చూసారా ప్రియులారా, మనం ఎప్పుడు ధనం కోసం ప్రార్థన చేస్తాం, మనం ఎప్పుడు కూడా క్షేమం కోసం ప్రార్థన చేస్తాం, మనం ఎప్పుడు కూడా ఇంకా ఎన్నెన్నో విషయాలను బట్టి మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ ఈయన చూడండి ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నా ప్రార్థన మీరు ఆలకించి నీ చిత్తమే జరిగించమని ఆయన అడుగుతున్నాడు. రాబోయే శ్రమను అనుభవించడానికి శక్తి ఒకవేళ చాలదేమో నాకు, అట్టి శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం ప్రియులారా. జీవితంలో మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటే, సమస్యల్లో నన్ను దేవుడు కాపాడలేకపోతున్నాడు, ఇంకేం ప్రార్థన చేస్తాను? మరణశిక్ష దేవుడు విధిస్తూ ఉంటే ఇంక దేవుడు నన్ను కాపాడింది ఎక్కడ, ఎందుకు ప్రార్థన చేయాలని మనం తలస్తూ ఉంటాం ప్రియులారా. కానీ పోలీకార్పు అలా చేయలేదు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. చివరికి అతన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత, లేక చక్రవర్తి దగ్గరకు తీసుకువెళ్ళిన తర్వాత, మృగాలకు ఇతన్ని మేతగా వేయకుండా
ఏం చేశారంటే సజీవ దహనం చేయాలని చక్రవర్తి ఆజ్ఞాపించాడు. కనుక సైనికులు వేగంగా ఏం చేశారు అనంటే కట్టెలు తెచ్చి చితిపేర్చారు. పౌలికార్పు తన అంగీని తీసివేశాడు, నడికట్టును వదులు చేసుకున్నాడు, పాదరక్షకులను విప్పేశాడు. అగ్నిని సహించుటకు దేవుడు శక్తినివ్వాలని మరి ఒకసారి చక్రవర్తిని అడుగుతున్నాడు, అయ్యా ఒక్క నిమిషం నేను ప్రార్థన చేసుకుంటాను అని. చక్రవర్తి పర్మిషన్ ఇచ్చాడు. ఆ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్న తర్వాత అతన్ని అగ్ని జ్వాలల్లో పడవేస్తే దేవుడు ఏం చేశాడో చూడండి, ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. అగ్ని ఏ హాని చేయలేదు, ఏ హాని చేయలేదు. ఆ అగ్ని జ్వాలలను ఎదిరించేటటువంటి శక్తి పౌలికార్పుకి వచ్చినట్టుగా మనకిక్కడ కనపడతా ఉంది. ఆకాశం వైపు కన్నులెత్తి దేవా అని ప్రార్థన చేశాడు, దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేశాడు. చుట్టూ ఉన్నటువంటి కట్టెలు వృత్తాకారంలో పేర్చబడ్డాయి, అగ్ని ముట్టించబడింది, కానీ అగ్ని అతన్ని తాకలేదంట. అగ్ని అతను తాకలేదు. అందుకనే ఏం చేశారంటే పౌలికార్పుని బళ్ళాలతో పొడిచారు. బళ్ళాలతో పొడిచినప్పుడు ఏం జరిగింది అని అంటే ఆయన రక్తం అగ్ని మీద పడింది. గొప్ప విషయం అండి, అగ్ని మీద పడింది. ఆయన బళ్ళాలతో పొడవకు ముందు ప్రార్థన చేశాడు. మరలా ప్రభువా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అని ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటో తెలిసిన, అతన్ని బళ్ళాలతో పొడిస్తే ఆ రక్తం చిందించి అది ఎగజిమ్మి అగ్నిని ఆర్పివేసింది. ఎంత గొప్ప విషయం చూడండి ప్రియులారా. అలాగూ ప్రార్థనలు చేశారు అనేకులు. అలాంటి గొప్ప ప్రార్థనలు చేసి దేవుణ్ణి మహింపరిచారు. హతసాక్షులైనటువంటి వారు అట్లాగున్నారు. చిన్న చిన్న దానికే నువ్వు అలుగుతూ ఉంటావు, చిన్నవాటికే దేవుని మీద ద్వేషం పెంచుకుంటావు, దేవుడు నా ప్రార్థన వింటలేదని నువ్వు అనుకుంటూ ఉంటావు, 10 మందికి చెప్తూ ఉంటావు, అసలు దేవుడు లేడని చెప్తూ ఉంటావు, ఉంటే నా ప్రార్థన వినాలి కదా అని అంటూ ఉంటావు. మరి ఇలాంటి ఉద్దేశాలన్నీ నువ్వు తొలగించుకోవాలని ఈరోజు వాక్యం తెలియజేస్తూ ఉంది. పౌలికార్పును చూడండి, అతని ప్రార్థన అంగీకరించబడిందా, అంగీకరించబడలేదా? అంగీకరించబడింది. రంపాలతో కోయబడ్డారు ఆది క్రైస్తవ సంఘంలో. అలాగూ రంపాలతో కోయబడిన వాళ్ళు ప్రార్థనలు చేశారు. రంపాలతో కోయబడుతున్నాం కదా ఇంకా ప్రార్థన ఏంటి అని అనుకున్నారంటే లేదు. రంపాలతో కోయబడుతున్నప్పుడు కూడా ప్రార్థన చేసినటువంటి సందర్భాలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులరా. మరి అలాంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళు అలాగ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి మనం, దేవుడు అన్ని యూలను మనకు అనుగ్రహింపజేసి సుఖశాంతిని మనకు దయచేస్తే మనం కేవలం దేవుని నామం పేరట ఒక్క నిమిషం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. కనుకనే ఈరోజు వాక్యం ఏమని తెలుస్తుందంటే, మనకి ఏమని తెలియపరుస్తుంది అని అంటే, నువ్వు ప్రార్థన చేస్తే పరలోక ద్వారాలు తెరవబడాలి. అట్టి ప్రార్థన నేర్చుకోమని చెప్తా ఉంది. కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ప్రియులారా. మొదటిగా మనం చూద్దాం రండి. ఉపవాస ప్రార్థన యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుంచి 12 వచనాలు మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మూలవాక్యం 6వ వచనమే. ఒకసారి చదివి వినిపిస్తాను. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. యెషయాతో దేవుడు చెప్తున్నాడు, యెషయా మేము ఉపవాసం ఉంటే దేవుడు మా వైపు చూడలేదని ప్రజలు అంటున్నారే, వీళ్ళు చేసే ఉపవాసం సరైందా, నువ్వు ఆ ప్రజలతో వెళ్ళి చెప్పు అని అంటున్నాడు దేవుడు. వాళ్ళు చేసే ఉపవాసం కరెక్ట్ కాదు. అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి, వారితో మాట్లాడాలి నువ్వు.
దేవుడు చెప్పిన మాట ఇది ప్రియులారా. కనుక జీవితంలో ఉపవాస ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో విజయాలు పొందిన వారు ఉన్నారు. వీళ్ళందరూ ఉపవాస ప్రార్థన చేశారు అంటే దేవుడు చూస్తున్నాడని చేశారు, కానీ మనుషుల కోసం చేయలే, మనుషులు చూడాలని చేయలే, మనుషులు స్వరం వినాలని చేయలేదు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడనే ఉద్దేశంతో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఆశ కలిగిన ప్రాణంతో వారు ప్రార్థన చేశారు. శక్తి కొరకు వాళ్ళు ప్రార్థన చేసినట్లుగా, ఉపవాసం ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఉపవాసము అంటే దగ్గరి నివాసము, దేవునికి దగ్గరగా ఉండటమే ఉపవాసం యొక్క అర్థం. దేవునికి దగ్గరగా ఉండటం. ఉపవాసంలోని 3 విషయాలు మీకు తెలియజేస్తాను. ఒకటి, మనం పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందటానికి ఉపవాసం ఉండాలి. అర్థమైందండి? రెండవది, సాతాను తంత్రములు ఎదిరించుటకు, వాటిపై విజయం పొందుటకు ఉపవాసం ఉండాలి. మూడవది, దేవునికి దగ్గరగా జీవించటానికి ఒప్పందపడి ఉపవాసం ఉండాలి. ఈ 3 అండి మనం నేర్చుకోవాల్సింది. ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఉపవాస దినములను ప్రకటించుకోమని చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. చూద్దాం రండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు మీరు చదివితే అక్కడ ఉంది. నేను చదువుతున్నాను, రండి వినండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. వస్త్రాలు కాదు మనం చింపుకోవాల్సింది, మన హృదయాలు చింపుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. యోవేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాల్లో ఏ మాటలు మనకు కనబడతా ఉన్నాయి అంటే, నీ ప్రార్థన హృదయంలో నుండి రావాలా. పైపై ప్రార్థన దేవుడు వినేది కాదు. దేవుడు వినాలంటే నీ హృదయంలో నుండి అది బయలుదేరాలి. అప్పుడే పరలోకంలో ఉన్నటువంటి తలుపులు తెరుచుకుంటాయి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం కూడా మనం ఒకసారి చూస్తే అక్కడ ఇలాగ వ్రాయబడి ఉంది. అది కూడా చదువుతాను రండి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించమన్నాడు, బాకా ఊదమన్నాడు, ప్రజలందరినీ పిలవమన్నాడు. నినివే పట్టణానికి ఉగ్రత రాబోతూ ఉంది. యోనాను దేవుడు పంపించాడు. నువ్వు వెళ్ళి యోనా, నినివే పట్టణస్థులు మారు మనస్సు పొందితే సరే, లేని ఎడల ఉగ్రత రాబోతుందని చెప్పమన్నాడు. కనుక యోనా వెళ్ళి చెప్పాడు. అప్పుడు రాజుతో సైతం అందరూ కూడా ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అందుకనే ఉగ్రత నుండి వారు తప్పించబడ్డారని లేఖన భాగంలో మనకు స్పష్టంగా చెప్పబడతా ఉంది. చూడండి, ఎన్నో ఉపద్రవాలు వస్తాయి, కరువులు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, ప్రజలందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చూద్దాం రండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు 3 విషయాల వైపు మీరు చూడకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు మీరు చదివితే అక్కడ ఈ మాటలు కనపడతాయి. కనుక ఆ వచనాల ఆధారంగా 3 విషయాలు, దేవుడు తెలియపరుస్తున్న 3 విషయాలు మీకు తెలియజేస్తాను. ఒకటి, వేషధారుల వలె మీరు ఉండకూడదు. మీ ఉపవాసం వేషధారణతో కూడినదై ఉండకూడదు. వేషధారణతో మీరు ఉపవాసం ఉండి చేయరాదు, అలా చేయకూడదని చెప్తున్నాడు. రెండవది,
మనుషులకు కనబడాలని ఉపవాసం చేయకూడదు. చాలామంది ఏమవుతారంటే మనుషులకు కనబడాలని మనుషులతో చెప్పుకుంటూ మనుషులకు కనబడాలనే చేస్తారు, కానీ అలా చేయొద్దని చెప్తున్నాడు ఇక్కడ. మూడవది, మనుషులకు మీ ముఖం వికారంగా కనపడకూడదు. అందుకని అంటున్నాడు మన ముఖం వికారం చేసుకోకూడదని చెప్తున్నాడు. మన ముఖాన్ని ఏం చేసుకోవాలి మరి? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖంలో కూడా నువ్వు ఉపవాసం ఉన్నట్టు తెలియకూడదు ఇతరులకి. అది ఎవరికి తెలియాలి? దేవునికే తెలియాలని ఇక్కడ తెలియపరచబడతా ఉంది ప్రియులారా. తర్వాత ఉపవాసం చేసే పద్ధతులను గురించి కూడా ఇక్కడ చెప్పాడు. చూద్దాం. అవి రెండు విషయాలు లేక 3 విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. ఏంటి అనేది చూద్దాం రండి. 1, రహస్యంగా నువ్వు చేయాలి. రహస్యమందు చూచుచున్న తండ్రికే కనబడేటట్టు నువ్వు చేయాలి. 2వది, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. మొహం కడుక్కోవటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన పాపాలను కడుక్కోవడం అని అర్థం. 3, తల అంటుకోవాలి. అంటే నువ్వు ఉపవాసం చేసేటప్పుడు ఇతరులకు కనపడకుండా ఉండటానికి నీ తలను అంటుకోవాలి. ఇది అభిషేకానికి గుర్తు, దైవాభిషేకం అంటాం దాన్ని. ఉపవాసం అనేది మనకు ఏమిస్తుంది? పునరుజ్జీవమునిస్తుంది. గుర్తు చేసుకోండి, ఉపవాసం అనేది పునరుజ్జీవమును కలిగిస్తుంది ప్రియులారా. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం ఉపవాసాన్ని గురించి మాట్లాడుకుంటే 7 కార్యాలకు మనం దూరంగా ఉండాలి. ఏంటి ఆ 7 కార్యాలు? అవి కూడా చూద్దాం రండి. నువ్వు ఉపవాసం ఉన్నావు, 7 కార్యాలకు నువ్వు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం. 1, వ్యాపారమునకు దూరంగా ఉండాలి. దేవునితో నువ్వు గడపాలి. అర్థమైందా? నువ్వు వ్యాపారం చేస్తూ ఉపవాసం ఉన్నానంటే అది కరెక్ట్ కాదు. నువ్వు దేవునితో ఉండటమే కదా ఉపవాసం అనేది. కాబట్టి నువ్వు దేవునితో ఉండాలి. నువ్వు కేటాయించుకున్న సమయం ఎంతో ఆ సమయాన్ని దేవునికి కేటాయించుకొని దేవునితో మాట్లాడటానికి నువ్వు రెడీ అవ్వాలి. అంతేగాని వ్యాపారం చేస్తూ నువ్వు ఉపవాసం చేస్తే అది కరెక్ట్ కాదని బైబిల్ గ్రంథం చెప్తుంది. వ్యాపారానికి దూరంగా ఉండి దేవునికి దగ్గర అవ్వటమే ఉపవాసం. నువ్వు సమయం నియమించుకున్నావు కనుక ఆ సమయం దేవునితో గడుపు, అది ఉపవాసం. 2వది మనం చూస్తే ఆ రోజు ఉపవాసం ఉన్నటువంటి ఆ రోజు మీ పనివారి చేత కష్టమైనటువంటి పనిని చేయించరాదు. అంటే వెట్టి చాకిరీ చేయించకూడదు. నువ్వు ఏ రోజైతే ఉపవాసం ఉంటున్నావో ఆ రోజు నీ పనివారి ద్వారా వెట్టి చాకిరీ చేయించుకోవద్దని బైబిల్ చెప్తా ఉంది. 3వది, నువ్వు ఉపవాసం ఉన్న రోజు కలహపడకూడదు అని ఉంది. కలహంతో ఉండి ఉపవాస ప్రార్థన చేసే ప్రయోజనం ఏముంది? అందుకనే కలహపడకూడదు అని ఉంది. 4వది, వివాదము ఆడకూడదని ఉంది. వివాదాలకు దిగకూడదని ఉంది. అంటే నువ్వు ఉపవాసం ఉంటూ వివాదానికి లోనైతే, వివాదాన్ని సృష్టిస్తే అది కరెక్ట్ అయిన ఉపవాసం కాదని అక్కడ చెప్తా ఉన్నాడు. 5వదిగా మనం చూస్తే అన్యాయంతో ఉండరాదు అని ఉంది. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీలో ఉన్న అన్యాయాన్ని విడిచిపెట్టాలని, న్యాయ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు నిలవబడాలని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ప్రియులారా. 6వదిగా మనం చూస్తే గుద్దులాటలు ఉండరాదు. గుద్దులాటల్లో నువ్వు ఉండి ఉపవాసం అంటే ఎలాగవుతుంది? కాదు. అందుకనే గుద్దులాడకూడదు. నువ్వు ఉపవాసం ఉన్న రోజు గుద్దులాడకూడదు అని కూడా ఉంది. అంటే తక్కిన రోజులు గుద్దులాడొచ్చా? లేదే. మనం ఇది నేర్చుకుంటే ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా ఇవన్నీ నేర్చుకుంటా ఉన్నప్పుడు తర్వాత జీవితంలో ఇవన్నీ మనం స్థిరపెట్టుకుంటాం. నేర్చుకోవాలండి. పాఠాలు మనం నేర్చుకుంటేనే వాటిని మనం నెరవేర్చగలుగుతాం. గుర్తయిందా? గుర్తుంచుకోండి ఇది. 7వదిగా
మనం చూస్తే మీ కంఠస్వరము వీధుల్లో కాదు వినబడాల్సింది. మరి ఎక్కడ వినబడాలి? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ కంఠస్వరం పరలోకానికి వినబడాలి. పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయనకు వినబడాలి. అర్థమైందా? కనుక మీరు ఉపవాసం ఉంటే ఈ 7 కార్యాలండి, ఇవి ఖచ్చితంగా మీరు గుర్తు చేసుకొని వీటిని పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా మీకుంది. అవి గుర్తుంచుకోండి. మరి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలోనికి మనం వెళితే ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఏంటి ఆ 3 విషయాలు కూడా చూద్దాం రండి. ఏమంటున్నాడో చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి అని చెప్పాడు. దుర్మార్గులు ఎవరు? అపవాదే. అపవాది యొక్క సైన్య సమూహమే దుర్మార్గులు. అపవాది మనల్ని ఏం చేశాడు అని అంటే, సాతాను మన ఆత్మలను బంధించేశాడు, కట్లతో బంధించాడు. పాపం అనేటటువంటి కట్లు కట్టి మనల్ని బంధించాడు. అందుకనే వాటిని విప్పుకోవాలి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే కాడుమ్రాను మోకులు తీయాలి అని అంటున్నాడు. సాతాను అనేకులను బానిసలుగా మార్చి వారిని ఆచారాల్లోనికి అలాగే లోకాశల్లోనికి తీసుకొని పోయి వీటి ద్వారా కట్టేశాడు. కాడిమ్రాను మోకులతో కట్టిపడేశాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆ మోకుల్ని మనం విప్పదీసుకోవాలని చెప్తున్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే ప్రతి కాడి విరగ్గొట్టబడాలి. ప్రతి కాడిని విరగ్గొట్టండి అని చెప్తున్నాడు. సాతాను మన భుజములపై పెట్టినటువంటి కాడిని మనం విరగ్గొట్టాలి. విరగ్గొట్టేటట్లుగా ఉండాలి. మనం భుజాల మీద ఉన్నటువంటి ఆ కాడిని విరగ్గొట్టడానికే యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చింది. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే 18 సంవత్సరాల నుంచి సాతానుచే బంధింపబడినటువంటి ఒక స్త్రీ మనకు కనపడతా ఉంది ప్రియులారా. సాతానుడు కట్టేశాడు అవని. కాబట్టి సాతానుడు మనకు వ్యసనాలను పుట్టిస్తాడు, మనకు ద్వేషాలను పుట్టిస్తాడు, కట్టిపడేస్తాడు మనల్ని. ఆ కట్ల నుండి ఎవరు విప్పదీశారు, ఎవరు విడిపించారంటే యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీని విడిపించినట్టుగా మనకు కనపడతా ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి. మన పాపాల నిమిత్తమై సిలువ వేయబడ్డాడు, సిలువ మ్రానుకు ఆయన కొట్టబడ్డాడు. ప్రియులరా, సిలువ మ్రానుకి కొట్టబడినటువంటి ఆ ప్రభువు ఏం చేశాడు తెలిసిన? తన రక్తం ద్వారా చేవ్రాత వ్రాయబడినటువంటి వాటన్నిటిని, అంటే చేవ్రాతతో వ్రాయబడిన మన అపరాధములన్నిటిని కూడా ఆయన ఏం చేశాడు? తుడిచివేశాడు ఆయన. తన రక్తంతో కడిగివేశాడు ఆయన. గుర్తు చేసుకోండి ప్రియులారా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే అక్కడ అంటున్నాడు, నా కాడి సులువుగా ఉంటుంది, నా కాడి సులువు, నా భారం తేలిగ్గా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట. మరి సాతాను కాడి ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుంది. అలాగే భారం ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. కానీ దేవుని దగ్గరకు నువ్వు వస్తే సులువుగా ఉంటుంది, అది తేలిగ్గా ఉంటుంది. ఇది గుర్తు చేసుకోండి ప్రియులారా. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి కూడా చూద్దామనండి. ఏం చేయాలి నువ్వు? 1, నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టాలి. మరి నువ్వు ఆ పని చేస్తున్నావా? నువ్వు ఉపవాసం అంటున్నావు కానీ ఆకలి కొనినటువంటి వారికి ఆహారం పెడుతున్నావా? బైబిల్ అదే చెప్తుంది. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి కొనిన వారికి నీ ఆహారం పెట్టు అంది. బైబిల్ ప్రకారం నడుస్తావా లేక నీ ఇష్ట ప్రకారం నడుస్తావా? ఆలోచన చేయి ప్రియ క్రైస్తవుడా, సహోదరి సహోదరులారా, ఆలోచన చేసుకోండి ఒకసారి. రెండవదిగా మనం చూస్తే నీ రక్త సంబంధికి ముఖం తప్పించకూడదని ఉంది. ఒకవేళ నీ రక్త సంబంధి కనపడితే నువ్వు ముఖం తప్పించటం కాదు, నీ రక్త సంబంధికి సహాయపడు.
అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మూడవదిగా మనం చూస్తే దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోమనుంది. దిక్కుమాలిన వాడు ఆశ్రయం లేని వాడై ఉంటే దిక్కుమాలినటువంటి ఆ బీదలను ఇంటికి చేర్చుకోమని చెప్తా ఉంది. ఆ పని ఎవరైనా చేస్తున్నారా? ఉపవాసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా చేస్తున్నారా? అది మరి మనం అడుగుతున్నాం, అయ్యా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎందుకు ఆలకించట్లేదు, ఎందుకు మేలు చేయట్లేదని. మనం ఈ పనులన్నీ చేయట్లేదు కదా, అందుకనే ఆయన ఆలకించట్లేదు, ఆయన మేలు కలిగించట్లేదు ప్రియులారా. నాలుగవదిగా చెప్తున్నాడు, వస్త్రహీనునికి వస్త్రం ఇవ్వాలి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు వస్త్రహీనుడు కనపడితే వస్త్రం దయచేయమంటున్నాడు. వస్త్రం లేక వాడు దరిద్రుడై ఉన్నాడు కదా, తనకు మేలు చేయమని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. నీకు ఇష్టమైతే ఆ పని చేయి. ఉపవాసం ఉన్నప్పుడు ఆ పని చేయటం నువ్వు నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. అప్పుడు విలువ నువ్వు ఇవన్నీ చేసి దేవుని విలువ ఖచ్చితంగా నీకు ఆయన నీ మొరను ఆలకించి ఆయన ఖచ్చితంగా నేను పిలుస్తాడు. నీకు ఆయన మాట వినబడుద్ది. ఇవన్నీ నువ్వు చేయకుండా ప్రభువా నాతో మాట్లాడవు ఎందుకని అంటే ఎట్లా మాట్లాడతాడు? నువ్వు ఉపవాసం ఉండి ఈ పనులన్నీ చేస్తే అప్పుడు మాట్లాడతాడు నీతో. ఆయన పిలుపు అప్పుడు వినబడుద్ది, నీకు ఆయన స్వరం వినబడుద్ది. ఇవన్నీ చేయమని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ప్రియులారా. ఇప్పుడు చూద్దాం రండి. ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడతాడో అప్పుడు నెంబర్ 1, చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. నువ్వు ఇప్పుడు చీకటివి కాదు, ఇప్పుడు దాకా దేవునితో మాట్లాడలేదు కాబట్టి, మాట్లాడే అనుభవం నీకు లేదు కాబట్టి, నీతి న్యాయాలను నువ్వు జరిగించలేదు కాబట్టి నువ్వు చీకటిలో ఉన్నవాడివే, గాఢాంధకారములో ఉన్నవాడివే. అయితే దేవునితో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ అంధకారం మధ్యాహ్న వెలుగులాగా అయిపోద్ది. నువ్వు అంధకారంలో ఉన్నా అది ఎట్లా ఉంటుందో తెలుసా? మధ్యాహ్న వెలుగు అంటే 12 గంటలప్పుడు నెట్ట నిలువుగా సూర్యుడు వస్తే ఆ వెలుగు ఎంత కాంతివంతంగా ఉంటుందో చూడండి. అలాంటి కాంతి కలిగిన జీవితంగా దేవుడు నీ జీవితాన్ని చేస్తాడని ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా. రెండవది మనం చూస్తే, నువ్వు గనక దేవునితో మాట్లాడితే, దేవుడు నీతో మాట్లాడితే కరువు కాలంలో కూడా నీకు క్షేమం కలుగుద్ది. కరువు కాలంలో కూడా నువ్వు తృప్తిగా ఉంటావు. నీ ఎముకలకు కూడా ఏం కలుగుతుందంటే బలం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది నీ శరీరానికి. దేవుడు నీతో మాట్లాడితే అప్పుడు స్వస్థతలు కలుగుతాయండి. దేవుడు నీతో మాట్లాడకపోతే ఎట్లా స్వస్థతలు కలుగుతాయి? నిజమైన ఉపవాసం నీలో లేదు. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సిన పద్ధతులు చాలా ఉన్నాయి. అవి నేర్చుకోకుండా నువ్వు స్వస్థత కలగాలి. ఎలా కలుగుతుంది నీకు స్వస్థత? దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నీవు స్వస్థత పొందుతావు, ఎందుకంటే నీ మాట నేను విన్నాను. ఇప్పుడు నా మాట నువ్వు వింటావని ప్రభువు చెప్తున్నాడు ప్రియులారా. ఇక మూడోది చూస్తే, ఎప్పుడైతే దేవుడు నీ స్వరం విన్నాడో నువ్వెట్లా ఉంటావంటే నీరు కట్టు తోట వలె ఉంటావు. తోటకి ఎప్పుడు నీరు అందుతూ ఉంటే, సమృద్ధిగా నీరుంటే తోట విస్తారంగా ఫలిస్తుంది. నీ జీవితం కూడా అంతే, ఆధ్యాత్మిక పరమైన ఫలింపు కలిగిన జీవితంగా దేవుడు నిన్ను చేస్తాడట. 4వది చెప్తున్నాడు చూడండి, ఉబికే నీటి ఊటలాగాను ఉంటావు. ఎండిపోయినటువంటి నేలలో నుండి నీరు ఉబికి పైకి వస్తే ఎలా ఉంటుంది? ఆ నీళ్లు పైకి వచ్చి నేలను దడుపుతుంటే మట్టి వాసన ఎంత మంచి వాసన అండి, పీల్చుకోబుద్ధి అవుద్ది కదా. చూడండి, నీ ప్రార్థన అలాగ ఉండాలి, నీ ప్రార్థన అలా ఉండాలి. నీ జీవితం కూడా ఎలా ఉండాలంటే ఉబికే నీటి ఊటలాగా ఉండాలి నీ జీవితం. కనుక నీ హృదయంలో నుంచి ప్రార్థన రావాలి. నీ హృదయం మూడుబారిపోయింది, నీ జీవితం మూడుబారిపోయింది, దానిలో నుంచి రావాలి. ఎండిన భూమిలో నుండి నీళ్ళు ఎట్లా పైకి వచ్చినాయో అట్లాగా నీ జీవితంలో ప్రార్థన అనేది పైకి రావాలి. అలాగుండాలని చెప్తున్నాడు. 5వదిగా, నువ్వు పాడైపోయి ఉంటే తిరిగి కట్టబడతావు. నువ్వు త్రోవ తప్పిపోయి ఉంటే నీవు త్రోవలోనికి వస్తావు, నువ్వు స్థిరపడతావు. గుర్తు చేసుకో.
కనుక దేవునితో నువ్వు మాట్లాడితే, దేవుని పిలుపు నీకు వస్తే ఎలా ఉంటుందో చూడండి, ఎంత తృప్తి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కనుక ప్రియులారా, మీరు ఉపవాసం ఉంటే ఇట్లా చేయండి. ఉపవాసం అనేది బైబిల్ ఎలాగ నేర్పుతుందో మనకి. అంతేగాని వేరే రకంగా నువ్వు ఉపవాసం ఉండి, దేవా నా ప్రార్థన ఎందుకు వింటలేదంటే ఇజ్రాయెల్ ప్రజలు అడిగినట్టుగా నువ్వు కూడా అడిగితే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం లేదు. నీ మొర వినబడాలి అంటే, నీ ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే ఈ పద్ధతులన్నీ నువ్వు పాటించాలి. అప్పుడు వింటాడు, అప్పుడు మేలు కలిగిస్తాడు. చూసారా, నినివే పట్టణస్థులు అలాగున వాళ్ళు మనస్ఫూర్తిగా, ఇష్టపూర్తిగా వాళ్ళు ప్రార్థన చేస్తేనే, వాళ్ళ యొక్క పశ్చాత్తాపం దేవునికి వినబడితేనే అక్కడ ఆ పట్టణానికి రక్షణ కలిగింది, ఆ జనులకు రక్షణ కలిగింది. నీకు కూడా రక్షణ కలగాలంటే ఆ పని చేయాలి. రెండవదిగా మనం చూస్తే సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48 వచనాలు మనం చదివాం. అక్కడ హృదయాంతరంగా ప్రార్థన అనేది మనం కనపడతాం. మొదట ఏం చూసాం మనం? ఉపవాస ప్రార్థన చూసాం. 2 హృదయాంతరంగ ప్రార్థన. హృదయాంతరంగములో నుండి ప్రార్థన రావాలి. మూలవాక్యానికి వెళ్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదువుతున్నాను, వినండి. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అసలు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ అసలు ఈ అంశాలు ఉన్నాయండి? ఈ అంశాలను బట్టి మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుడు స్వయంగా చెప్పినటువంటి మాటలండి. ఏమంటున్నాడు చూడండి. మొదటిది, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి. రెండవది, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారో వారి కొరకు ప్రార్థన చేయండి. మూడవది, మీ పొరుగువాని కొరకు ప్రార్థన చేయండి. నాలుగవది అన్యజనుల కోసం ప్రార్థన చేయండి. చూసావా, నీ శత్రువుని నీవు ద్వేషించటం కాదు, ప్రేమించటం నేర్చుకోమని చెప్తున్నాడు. ఇలాగూ నువ్వు చేయగలిగితే అప్పుడు నువ్వు పరిపూర్ణురాలువి లేక పరిపూర్ణుడివి అవ్వగలుగుతావు. అంతేగాని లేకపోతే పరిపూర్ణత నువ్వు ధరించుకోలేవు. ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి కదండి. ఇలాంటి పద్ధతులతో మీరు ప్రార్థన చేయండి. నీ పాపాలు ఒప్పుకుంటూ నువ్వు ప్రార్థన చేయాలి. సుంకరి వెళ్ళాడు, పరిసేయుడు వెళ్ళాడు. పరిసేయులు గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేశాడు, సుంకరేమో తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేశాడు. కనుక ఈరోజు మనం ప్రార్థన చేయాలి అని అంటే గొప్పలు చెప్పుకోవటం కాదు. మనం ఏం చేయాలంటే మన పాపాలను ఒప్పుకోవాలి, మన తప్పులు అన్నిటినీ కూడా దిద్దమని దేవుణ్ణి అడగాలి. అప్పుడే మనం పరిపూర్ణం అవుతాం. కనుక దేవుడు మంచివారి మీదే వర్షాన్ని కురిపించి చెడ్డవారికి వర్షం కూడా, మంచివారికే సూర్యోదయం ఇచ్చి చెడ్డవారికి సూర్యోదయం కూడా, దేవుడు మంచివారిని చెడ్డవారిని అందరినీ సమానంగా చూస్తున్నాడు. మరి దేవుడే సమానంగా చూస్తున్నప్పుడు నువ్వెందుకు చూడలేకపోతున్నావు? చెడ్డవాడిని ఎందుకు వెలివేస్తున్నావు, నిందిస్తున్నావు, ఎందుకు దూషిస్తున్నావు? అందుకనే బైబిల్ ఏం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే చెడ్డవారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. చెడ్డవారి కొరకు ప్రార్థన చేయి అని చెప్పాడు. మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే సుఖమే ఉంది. మనల్ని ప్రేమించని వారిని కూడా ప్రేమించాలి. మనకు వందనాలు చెప్పేటటువంటి వారికి వందనాలు చెప్తే సుఖమే ఉంది. మనకు వందనాలు చెప్పనటువంటి వారితో కూడా వందనాలు చెప్పండి అంటున్నాడు. అన్యులతో కూడా మీరు ఇలాగూ మాట్లాడండి అని చెప్తున్నాడు. చూసారా, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తా. అప్పుడు ఏమవుతుందంటే నీ హృదయాంతరంగంలో నుండి ప్రార్థన బయటకు వచ్చినట్టు అవుద్ది. అప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు. హృదయాంతరంగంలో నుండి ఇలాగొస్తే, నీ మనస్సు ఇలాగుంటే, నీ మనస్సు విశ్వాసంలో దృఢత్వాన్ని కలిగి ఉంటే, స్థిరత్వాన్ని కలిగి ఉంటే దేవుడు అంట ఆ ప్రార్థన ఆలకిస్తాడు. మరి నువ్వు ఇలాగ చేస్తావా? ప్రార్థన చెయ్యి. సాధ్యమైతే ఇలాంటి ప్రార్థన చేయి. ద్వేషించడం కాదు కానీ ప్రేమిస్తూ ప్రార్థన చేయి.
నీ కాపరుల కొరకు ప్రార్థన చేయి, నీ తోటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేయి, నమ్మనటువంటి వారి కొరకు, నమ్మిన వారి కొరకు, అలాగే నిన్ను బాధపెడుతున్నటువంటి వారి కొరకు అలా ప్రార్థన చేయటం నేర్చుకో. అప్పుడు నీ ప్రార్థన పరమునకు వినబడుద్ది. మూడవదిగా మనం చూస్తే రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుకున్నాం. అక్కడ క్రియాత్మకమైన ప్రార్థన లేదా క్రియలతో కూడిన ప్రార్థన. ఏమండి, క్రియలు కూడా చాలా అవసరం. భక్తుడు అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతము అని అంటాడు. క్రియలు కూడా చాలా అవసరం. రోమాపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం మూల వచనం చదివి వినిపిస్తాను. మూడవదిగా మనం చూస్తే పత్రిక పాఠ్యభాగం రోమాపత్రిక 14వ అధ్యాయం 7 నుండి 17 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ క్రియాత్మకమైన ప్రార్థన లేదా క్రియలతో కూడిన ప్రార్థన అనే అంశం మనకు బాగా కనపడతా ఉంది. రోమాపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం మూల వచనం చూద్దాం రండి. అక్కడ ఇలాగ రాయబడింది, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. మన జీవితం ప్రభు చేతుల్లో ఉందండి. ఒక్క క్షణమైనా నువ్వు బ్రతికున్నావంటే దానికి కారణం ప్రభువే. ఇది గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఇది గుర్తుంచుకోవాలి. నీ శక్తితో నువ్వు బ్రతకటం లేదు, ఇది జ్ఞాపకం చేసుకో. క్షణం అనేది దేవుడిస్తే నువ్వు ఉన్నావు ఈరోజు భూమి మీద. నువ్వైనా నేనైనా ఈ క్షణం ఉన్నావంటే దానికి కారకులు ఎవరు అనంటే ఆకాశములో ఉన్నటువంటి దేవుడు. ఆకాశాన్ని సింహాసనంగా ఏర్పాటు చేసుకొని సింహాసనం మీద ఆసీనుడై మన వైపు తొంగి చూస్తున్నటువంటి దేవుడు, మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. 24 గంటలు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, నిద్రపోవటం లేదు ఆయన. ఇది నువ్వు గుర్తుంచుకోవాలి. క్రియలతో కూడినటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. నిన్ను కాపాడుతున్నాడన్న సంగతి నువ్వు గుర్తు చేసుకోకపోతే ఎలా? అందుకనే ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగం పత్రిక పాఠ్యభాగంలో ఏమన్నాడో తెలుసిన, అక్కడ చాలా చక్కగా ఈ మాటలు చెప్పాడు. మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. నువ్వు జీవించినా నువ్వు చనిపోయినా అది దేవుని నిర్ణయం అండి. దేవుడు జీవించటానికి అనుమతిస్తేనే మనం ఉంటాం. ఎందుకో తెలిసిన, బైబిల్లో ఇంకొక మాట వ్రాయబడింది, దేవునికి తెలియకుండా ఆకాశంలో ఎగిరేటటువంటి పిచ్చుకు కూడా నేల మీద రాలదు. అంటే ఆ పిచ్చుకు కూడా ఎప్పుడు రాలాలో కూడా దేవుడు నిర్ణయం చేశాడు. అట్లాగే మనకు కూడా జీవన్మరణాలు అనేవి ఆయన చేతుల్లో ఉన్నాయండి. గుర్తు చేసుకో, నువ్వు నీ అంతటి నువ్వు శక్తితో బ్రతకటం లేదు, ఆయన బ్రతికిస్తే బ్రతుకుతున్నాము. కనుక అపోస్తులైన పౌలు రోమీయులకి పత్రికను రాస్తూ ఈ మాటలు చెప్పుకొచ్చాడు. ఏమండి, నువ్వు ప్రార్థన చేయలేవా అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చంపబడింది ఎవరి కోసం? ఎవరి చేతుల్లో చంపబడ్డాడు? ఆయన దేవుడై ఉండి మన కోసం దిగొచ్చాడు. ఆయన మన చేతులతో చంపబడ్డాడు. ఆయన ఎందుకు చంపబడ్డాడు? కేవలం మనం చేసినటువంటి పాపాలన్నిటినీ తొలగించడం కోసం చంపబడ్డాడు ఆయన. తప్పు చేసింది మనం, శిక్ష అనుభవించింది ప్రభు. ఈరోజు కూడా మనసు మార్చుకోమా? మన తప్పులు మనం దిద్దుకోవద్దా? ఆలోచన చేయండి. మనిషికి మనం తీర్పు తీరుస్తున్నాం, తీర్పు తీర్చే హక్కు మనకుందా? ఎదుటివానికి తీర్పు తీర్చగలిగిన హక్కు ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి
తిరిగి పునరుద్ధానుడై లేచినటువంటి దేవునికి మాత్రమే ఉంది, కానీ నీకు నాకు తీర్పు తీర్చే హక్కు లేదండి. ఇది గుర్తుంచుకోవాలి మనం. సహోదరుల్ని నిరాకరించవద్దు మీరు. దేవుడు ఒక న్యాయపీఠాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆయన ఆ న్యాయపీఠం దగ్గరకు తీసుకుని వస్తాడు. నీకు ఇష్టమైతే నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నీ మోకాలు వంచు, నీ నాలుకను విప్పు, నువ్వు ప్రార్థన చేయి, దేవుని స్తుతించు. దేవుడు కోరుకుంటుంది అదే. నువ్వు మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు పైకెత్తి నీవు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయటం నేర్చుకోమని చెప్తున్నాడు. ఏమండి, దేవుడు మనల్ని ఇన్ని మేలు కలిగిస్తూ ఉంటే మనుషుల దగ్గర పోయి దండాలని పెడతాం, మనుషుల పాదాలు పట్టుకుంటాం. ఇవన్నీ మనం అధికారుల పాదాలు పట్టుకొని వందనాలు తెలియజేస్తాం, ఇది చేస్తూ ఉంటాం. మంచిదే, పెద్దలను గౌరవించడం కూడా మంచిదే. కానీ ఇక్కడ నీకు జన్మనిచ్చి, నీకు బ్రతుకునిచ్చి, నిన్ను క్షణక్షణం కాపాడుతున్నటువంటి దేవునికి నువ్వు ఇచ్చే గౌరవం ఏపాటిది, ఎలాంటిది? మొక్కాళ్ళ మీద ఉండలేవా? మోకరించి ప్రార్థన చేయలేవా? ఆలోచన చేయి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, విశ్వాసులారా, ఆలోచన చేయండి. మీ ప్రార్థనలో మోకరిస్తే తప్పేంటి? నీ ఉద్యోగం అడ్డుపడుతుందా? నీ అధికారం అడ్డుపడుతుందా? నీ పదవులు అడ్డుపడుతున్నాయా? నీ ధనం అడ్డుపడతా ఉందా? నీ గౌరవం సన్నగిలిపోతా ఉందా? దేవుని యొక్క నువ్వు మోకాళ్ళుండి ప్రార్థన చేయటానికి ఎందుకు ఇష్టపడలేదు? మోకాళ్ళుని ప్రార్థన చేయి. కొంతమంది మోకాళ్ళ మీద ఉంటారు కానీ హృదయంలో నుండి ప్రార్థన రాదు ప్రియులరా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు మోకాళ్ళ మీద ఉండి హృదయంలో నుంచి నీ ప్రార్థన రావాలా, హృదయంలో నుంచి రావాలా. దేవుడు వినాలా ప్రార్థనని చెప్తున్నాడు. నీవు నాలుగుతో దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ నాలుగుతో స్తుతించే స్తుతి దేవునికి వినబడాలా, దేవుడు మెచ్చుకోవాలా అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఒకరికొకరు తీర్పు తీర్చుకోవడం కాదు, కానీ ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన కనుక దేవుడు ఇష్టపడితే దేవుడు ఖచ్చితంగా నీకు మేలు కలిగిస్తాడు. అందుకని ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియులారా. మీకున్న మేలైనది దూషణ పాలు చేయొద్దు అని కూడా చెప్తున్నాడు. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉంది. ఆనందాన్ని పొందాలంటే క్రియాత్మకమైనటువంటి ప్రార్థన చేయాలి. ఇప్పుడు అర్థమైందా అండి? ఉపవాసంతోనూ ప్రార్థన చేయాలి. రెండవది హృదయాంతరంగంతో ప్రార్థన చేయాలి. మూడవది క్రియాత్మకమైన ప్రార్థన చేయాలి. అప్పుడండి ద్వారాలు తెరవబడతాయి. హతసాక్షులు చంపబడుతున్నా ఎలా ప్రార్థన చేశారో విన్నాం కదా అండి. కనుక అలాంటి ప్రార్థన మనం చేయటం నేర్చుకోవాలి. సహోదర ప్రేమ కలిగి మనం అలాగూ జీవించగలిగితే తప్పకుండా మనకు మేలు కలుగుతుంది. మనం తప్పకుండా దేవుని యొక్క రాజ్యాన్ని చూడగలుగుతాం. కనుక జీవితంలో మనం ఏమన్నా సాధించాలంటే అలాంటి ప్రార్థన చేయండి. అట్లాగే పరలోకంలో ఉన్నటువంటి ద్వారాలు తెరవబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే ద్వారాలు తెరవబడాలి. ద్వారాలు మూసుకోకూడదు, మూయబడకూడదు, కానీ తెరవబడాలి. అది ప్రార్థన అంటే. కనుక ఈరోజు విన్న వాక్య భాగం ద్వారా నువ్వు అట్టి ప్రార్థన చేయటం నేర్చుకో. దేవునితో మాట్లాడు. సమయం అయిపోతూ ఉంది, చాలా సమయం గడిచిపోతూ ఉంది, దినములు దొర్లిపోతూ ఉన్నాయి. రానున్నటువంటి టైం ఎలా వస్తుందంటే ఆయన అగ్నిగుండంతో కాల్చబోతూ ఉన్నాడు. ఆకాశాన్ని భూమిని ఆయన అగ్నితో కాల్చివేయబోతున్నాడు. జాగ్రత్త సుమా. అవి కాలిపోకముందే, మనం నాశనం కాకముందే నమ్మకమైన ప్రార్థన చేయాలి. అలా చేస్తావు కదా? అలా చేస్తావనే విశ్వాసంతో, నమ్మకంతో నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మనకు మిగిలేది ఏంటి? మనకు మిగిలే సంపద ఏంటి అని అంటే దేవునితో మాట్లాడటమే. కనుక అలాంటి సంపదను మనం పొందుకుందాం.
ద్వారాలు తెరవబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే ద్వారం తెరవబడాలి, పరలోక ద్వారం. ఆ రీతిగా ప్రార్థన చేస్తారని నేను కోరుకుంటూ ఈ మాటలతో ముగిస్తూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఆదివారం నాయన వాక్య భాగం ద్వారా అనేక విషయాలు మాకు తెలియపరిచినందుకు వందనాలు. ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలో చెప్పావు. నువ్వు మామూలుగా ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయాంతరంగంలో నుండి ఆ ప్రార్థన రావాలని చెప్పారు. నీ ప్రార్థనలో క్రియలు కూడా ఉండాలి కనుక అలాంటి ప్రార్థన నాకు ఇష్టమైన ప్రార్థన అని మీరు తెలియజేశారు నాయన. మేమందరం తండ్రి అట్టి ప్రార్థన నేర్చుకొని ప్రభువా, నువ్వు వింటున్నావు, నువ్వు మా మధ్యలోనే ఉన్నావు. నేను మనసు విప్పి నీతోనే మాట్లాడుకుంటున్నాను, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు. అలాగే ఆప్యాయతను కనపరుస్తూ ఒక తల్లితో మాట్లాడినట్లుగా నేను నీతో మాట్లాడుతున్నాను, ఒక తండ్రితో మాట్లాడినట్టు నీతో మాట్లాడుతున్నాను, ఒక తోబుట్టుతో మాట్లాడినట్టు నీతో మాట్లాడుతున్నాను, ఒక ప్రాణ స్నేహితుడితో మాట్లాడినట్టు ప్రభువా నీతో మాట్లాడుతున్నాను అనే ఉద్దేశం కలిగి నీ బిడ్డలు ప్రార్థన చేయలేని కృప దయచేయండి. నా ప్రార్థన వినబడుతుంది, ఆయన వింటున్నారు. నాకు తప్పకుండా ఆయన రక్షణ కలిగిస్తారు, మేలు కలిగిస్తారు, సహాయం చేస్తారు అని నీ బిడ్డలు తలంచుకుంటూ అలా ప్రార్థన చేసే భాగ్యమును దయచేయండి. ఇప్పటి వరకు నాయన అసలు ప్రార్థన లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి జీవితాలను ప్రభువా నీ వైపుకు మళ్ళించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, ప్రార్థన సరైనటువంటి విధానంలో లేకుండా ప్రభువా ఏదో ప్రార్థన చేశామని అలాగూ ప్రార్థనతో గడుపుకుంటున్నటువంటి వారు ఉన్నారు తండ్రి. నిజమైన ప్రార్థన లేక, ప్రార్థనలో ఎలాంటి పట్టుదల ఉండాలో ఆ పట్టుదల లేక ఉంటున్నటువంటి వారు ఉన్నారు నాయన. మేమందరం ఈరోజు వాక్యం వినడం ద్వారా ఇదిగో ఈ రీతిగా నేను ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. నేను ఆ రీతిగా మాట్లాడి తప్పకుండా శాంతిని పొందుతాను, తప్పకుండా రక్షణ పొందుతాననే నిరీక్షణతో నీ బిడ్డలు ఉండగలుగునట్లు కృపను దయచేయండి దేవా. ఈరోజు నీ బిడ్డలకు తండ్రి నెమ్మదిని, నీ బిడ్డలకు సంతోషమును, నీ బిడ్డలకు స్వస్థతను మీరు దయచేసి నీ యందు విశ్వాసము కలిగి జీవించగలిగిన కృపనిచ్చి నడిపించి మహిమను పొందుకొనమని, ప్రతి పాపము నీ రక్తం ద్వారా కడిగి శుద్ధి కలిగినటువంటి జనంగా మమ్మల్ని చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.